అందరికీ వెల్కమ్ టు స్వతంత్ర. ముందుగా మీ అందరికీ స్వతంత్ర టీవీ 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సామాన్యుడి న్యూస్ ఛానల్ స్వతంత్ర టీవీ 2వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే 2 ఏళ్ల క్రితం వరకు న్యూస్ ఛానల్ అంటే ఏదో తెలియని హడావిడి, బ్రేకింగ్ న్యూస్ల పేరిట ఎక్కడా లేని గందరగోళం. ఏ ఛానల్ చూసినా ఏదో ఓ రాజకీయ పార్టీ వైపు మొగ్గినట్లు కనిపించిన పరిస్థితి. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లే ప్రధాన వార్తలుగా, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల యుద్ధాలే ప్రధాన ఆహారంగా న్యూస్ ఛానళ్లు నడిచేవని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. సరిగ్గా అదే సమయంలో మీడియా రంగంలో అడుగు పెట్టింది స్వతంత్ర టీవీ. సామాన్యుడి గళం బలం వినిపించింది. మారుమూల గ్రామాల్లోని ప్రజల ఇబ్బందులను, సమస్యలను హైలైట్ చేస్తూ బడుగుల పక్షాన బలమైన ఆయుధంగా నిలబడింది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న భేదం లేకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసింది. పూర్తిగా నిష్పక్షపాతంగా వార్తలను ప్రసారం చేస్తూ అనతి కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకుంది. స్వతంత్ర అంటే మిగతా ఛానళ్లకు భిన్నమైనది అన్న పేరును సంపాదించింది మన స్వతంత్ర టీవీ. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా లెక్క చేయలేదు మన స్వతంత్ర టీవీ. ఏ రంగమైనా అందుబాటులో ఉన్న వారు నడిపితే దాని ఫలితం ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుంది. స్వతంత్ర టీవీ విజయమే ఇందుకు నిదర్శనం. 3 దశాబ్దాల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఉన్న కృష్ణప్రసాద్ గారు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి అడుగు పెట్టడమే ఓ సాహసోపేత నిర్ణయం. అయితే కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, కష్టపడిని వాటి సాకారం చేసుకోవడం ఆయనకు ముందు నుంచి ఉన్న అలవాటు. ఆ స్ఫూర్తితోనే న్యూస్ ఛానల్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఎందరో స్నేహితులు, మరెందరో సన్నిహితులు ఈ ప్రయత్నం ఇబ్బందికరమని వారు వారించారు. కానీ అట్టడుగు వర్గాల అభ్యున్నతి మీడియాతోనే సాధ్యమని మొదలుపెట్టారు. ఛానల్ పేరు అనగానే ఫ్యాన్సీగా ఉండాలి, ఆకట్టుకోవాలనే ఫ్యాంటసీలను పక్కన పెట్టి తనలోని స్వేచ్ఛాభావాలను ప్రస్ఫుటించేలా ఈ ఛానల్కు స్వతంత్ర అని నామకరణం చేశారు. నిజం చెప్పాలంటే ఈ పేరును ఎంచుకోవడమే ఓ సాహసం. ఎందుకంటే ముందు చెప్పినట్లు ఆ సమయంలో అన్ని ఛానళ్లు ఏదో ఒక రాజకీయ పక్షం వైపు మొగ్గు చూపినవిగానే ప్రజలకు కనిపించేవి. ఆ సమయంలో స్వతంత్ర టీవీ కూడా అదే తరహాలో వార్తలను ప్రసారం చేసినట్లయితే పెట్టుకున్న పేరుకు, ఇచ్చే వార్తలకు సంబంధం ఉండకపోయి ఉండేది. కానీ స్వతంత్ర ఎన్నడూ అలా చేయలేదు. సార్థక నామధేయం అన్నట్లుగా ఏ మకిలి అంటించుకోకుండా పూర్తి స్వతంత్రంగా వ్యవహరించింది. ఈ ముక్కుసుడితనమే ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలోనూ ఎవరి పంచనా చేరకుండా, ఎవరి ప్రాప కోసం పాకులాడకుండా పూర్తి స్వతంత్రంగా టీవీగా నిలబడింది స్వతంత్ర న్యూస్ ఛానల్. సో మఖలో పుట్టి పుబ్బలో మాయమవుతున్న ఛానళ్లను మనం ఎన్నింటినో చూస్తున్నాం. కానీ స్వతంత్ర అలా కాదు. రోజు రోజుకు పురోగతి సాధిస్తూ ప్రేక్షకాదరణను చూరగొంటూ విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంగానే వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది ఈరోజు. మరి ఇంత ఆనందకరమైన క్షణాలను హుషారుగా మొదలు పెడితే బాగుంటుంది కదా, ఏమంటారు ఫ్రెండ్స్? అందుకే మనల్ని తన అద్భుతమైన టాలెంట్తో మైమర్పించేందుకు విచ్చేస్తున్నారు ప్రముఖ మిమిక్రీ కళాకారులు రాజు గారు. రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. స్వతంత్ర 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మన స్వతంత్ర కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. స్వతంత్ర టీవీకి రావటం 2వసారి. 1 సంవత్సరం క్రితం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కోసం ఉగాదికి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. అప్పుడు అంజద్ గారు నన్ను ఇక్కడికి పంపించారు. ఆ తర్వాత వార్షికోత్సవంలో నేను కూడా ఒక భాగం అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి. ఆకాశాన్ని అంటే ఎన్ని అంతస్తుల మేడకైనా మనకంటూ 1,00,000 మందికి సమాధానం చెప్పుకోవాలి. బిల్డర్కి చెప్పుకోవాలా, కాంట్రాక్టర్లు చెప్పుకోవాలా, వాళ్ళకి భయపడాలా. అలానే మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్కి వాళ్ళు మీటింగ్లు పెడితే చెప్పాలా, తలొప్పాలా. కానీ మనకంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఎవరికి తలంచాల్సిన పని లేదు. అలాంటిదే మన ఛానల్ స్వతంత్ర టీవీ. ఇదంతా గమనించిన రావు గోపాలరావు గారు ఇక్కడికి వచ్చి ఏమంటారంటే, ఇలా చూడండి, నాకు చాలా సంతోషంగా ఉంది.
ఆ రోజు ప్రజలకు ఆ శ్రీకృష్ణుడు ఇచ్చిన ప్రసాదం గీత అయితే మన కృష్ణప్రసాద్ గారు ఇచ్చింది స్వతంత్రాన్ని తెలియజేసుకుంటూ ఇది పార్టీలకు కొమ్ము కాయదు, ప్రజలకు నీతి వైపే ఉంటుందని తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో నేను శుభాకాంక్షలు చెప్పకుండా మన స్టైల్లో ఒక డైలాగ్స్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మధురమోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ వేమరావు శాస్త్రి అని ఈ రావు గోపాల గారిని డైలాగ్ అడిగారు కదా, చెప్పేతనని ఆలోచించుకోండి. మరి ఆరోహణ అవరోహణ పరముల సరళి జంట ధాతు స్వరముల అలంకార బిల్హారి గీతగణ గీతముల కవి జాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానాథ శాస్త్రీయ అలవిత జానపదాల ధాతు మాతుల దండిక ముఖముల రమ్యతాళముల రాగం తానం పల్లవి సరళిత రాగమాలికల ఆలాపనలు యోగాయకున్నట్టు ఎవడుంటారు? నేను ఈ రావు గోపాలని. నాకు ఒక సామెత గుర్తొస్తుంది, అయ్యా గుండూరావు గుడికి వెళ్దామని శీలకమ్మను సీర కట్టుకోమంటే అరటికాయతో పాటు తొక్క కూడా తినేసా అందట. ఏటంటారు? చాలా సంతోషం, ఉంటాను అని ఇలా రావు గోపాల్ గారి స్టైల్ తీసుకోవచ్చు. అలానే ఎప్పుడైతే మన స్వతంత్ర టీవీ భిన్నంగా ఆలోచించి అందరికలా కాదు మనదంటూ ఒక ప్రత్యేకత ఉండాలా, ప్రజల వైపు న్యాయం వైపు నడవాలా అని నడుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమంటే స్వతంత్ర టీవీ గురించి ఒక 2 మాటలు చెప్పండి అంటే స్వతంత్ర టీవీ గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చూసుకుంటే కొన్ని ఛానళ్ళకి కొంతమంది రాజకీయ నాయకులు ఇంటర్వ్యూకి వెళ్తే పర్వాలేదు, ఇది మనకి సపోర్ట్గా ఉంటుంది, మనల్ని ఏమి అలాంటి క్వశ్చన్లు అడగరు అని ధైర్యంగా వెళ్తారు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా కానీ స్వతంత్రకి వెళ్తే వీళ్ళు నిజాలు మాట్లాడతారు, ముక్కుసూడిగా మాట్లాడతారు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, ప్రజల వైపు ఉండాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే అవకాశం ఉంది. అలానే ముందుకు పోతూ ఉన్నారు. చాలా సంతోషం. ఇలానే ముందుకెళ్ళాలి, ప్రజానాడితో ముందుకెళ్ళాలి, ప్రజల కోసం పోరాడాలి, ఎవరు అన్యాయం చేసినా ప్రశ్నించాలి, ప్రశ్నిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది ఉంటారు నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటారు, కొంతమంది కాదు 34 అని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే అలాంటి క్యారెక్టరే ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే మన టీంలో రకరకాలు ఉంటారు. ఆ టీంలో వాళ్ళలో ఒక వ్యక్తి, నేను అతనికి గుండు హనుమంతరావు వాయిస్ ఇస్తున్నాను. అతను ఏంటంటే ఎవరిని కనపడిన పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, అతను ఏ ప్రశ్న పెడితే ఆ ప్రశ్న అడుగుతున్నాడు. అతను ఎవరు ఏ ఫంక్షన్కి ఇన్వైట్ చేయట్లేదు. ఎదురింట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, పుట్టినరోజు ఫంక్షను, అతను పిలవలేదు. పిలవపోతే అతను కోపం వచ్చి బయటకు వచ్చిన వాళ్ళ మనవని పిలిచి ఇలా అడుగుతున్నాడు మన అమృతం గుండు హనుమంతరావు గారు. భలే మంచి రోజు పసందైన ఒరే ఇట్రారా, ఏంట్రా మీ ఇంట్లో అంతా పండగ వాతావరణం కనపడుతుంది? ఈరోజు మా తాత 199వ పుట్టినరోజు సార్, కేక్ కట్ చేస్తున్నాడు. ఏ మీ తాత ఇంకా పో. ఏం సార్ అలా మాట్లాడతారు? మా తాత ఎంత గొప్పోడో తెలుసా? ఏం చేశాడు? ఆ రోజు జాతి పక్షిగా నెమలు ఉండాలని పోరాడి సాధించాడు సార్ మా తాత. మీ తాతకి బుద్ధి ఉందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? చీచి, కాకి జాతి పక్షి సార్ చండాలంగా? కాకిని చండాలం అంటావా? కాకి గురించి చెప్తాను విను. రేపు మీ తాత పోయి పిండం పెడితే కాకి వచ్చి తింటుందా, నెమలు వచ్చి తింటుందా? కాకి వచ్చి తింటా సార్. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాళ్ళు అరిసేది కాకే నెమలా? కాకి అరుస్తుంది సార్. ఒక సామెత ఉంది, లోకులు కాకులు అయ్యారంటారా, లోకులు నెమళ్ళు అయ్యారంటారా? లోకులు కాకులు అయ్యారంటారు సార్. పిల్లలందరూ గొడవ చేస్తుంటే కాకి గోల చేయొద్దంటారా, నెమల గోల చేయొద్దంటారా? కాకి గోల చేయొద్దంటారు సార్. అంతా సునామీ వచ్చి కొట్టుకుపోయి నువ్వు ఒక్కడే మిగిలైతే ఏ కాకి అయ్యారంటారా, ఏక నెమలయ్యారంటారా? ఏ కాకే అంటారు సార్. నీలాంటి చండాలుడికి ఒక అందమైన అమ్మాయికి పెళ్లి జరిగితే కాకి ముక్కుకు దండపండు అంటారా, నెమల ముక్కుకు దండపండు అంటారా? కాకి ముక్కుకే దొండపండు అంటారు సార్. ఇంత హెల్పింగ్గా ఉన్న కాకిని వదిలేసి అడవిలో చినుకులు పడితే క్యాబరీ డాన్స్ చేసుకునే నెమల కావాల్సి వచ్చిందిరా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకి చెప్పు జాతీయ పక్షిగా కాకిని పెట్టమని పోరాడమను, లేకపోతే మీ తాతని కాకిలతో తన్నిస్తా. కాకిలతో ఎలా తన్నిస్తారు సార్? పొడిపిస్తారు కానీ. కాకిలు అంటే పోలీసులు రా పో అని ఇలా చిత్రంగా మాట్లాడారండి. ఇలా ఉంటుంది. ఆఖరిగా ఇక్కడికి మన వి హనుమంతరావు గారు వచ్చారు. వి హనుమంతరావు గారు ఎలా చెప్తారు? హలో, నాకైతే చాలా సంతోషంగా ఉంది. స్వతంత్ర టీవీకి అయితే 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. అరే, నన్ను ఎవరో పిల్లడు వచ్చి జానీ చేసి పాప పోయం చెప్పమన్నాడు. నేనైతే చిన్నప్పుడైతే జానీ ఏమనలేదు, కానీ పిల్లలు చెప్పింది వింట.
జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప అంటారే. ఈటింగ్ షుగర్, ఈ వయసులో షుగర్ తింటే షుగర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. నేనైతే షుగర్ తిను, టెల్లింగ్ లైస్ అంటే నేనైతే ముక్కుసూటిగా ఉన్నదే ఉన్నట్టు చెప్తే నేనైతే అబద్ధం ఆడను. అంతే ఉంటాను బాయ్. ఓకే, ఓపెన్ యువర్ మౌత్ అంటే నేను నోరు తెరిస్తే మీరు తట్టుకోలేరు బాయ్. ఉంటాను బాయ్. థ్యాంక్ యూ. రైట్, ఇక స్వతంత్ర 2వ వార్షికోత్సవానికి అతిథులుగా విచ్చేశారు కుమారి ఆంటీ. ఒక సామాన్యురాలిగా జీవితం ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితంగా మారిన కుమారి ఆంటీ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సో మీ అందరికీ కూడా కుమారి ఆంటీ గురించి తెలిసే ఉండొచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? ఎస్. స్వతంత్ర ఛానల్ 2వ వార్షికోత్సవాన్ని ఇంకా లాంఛనంగా ప్రారంభిస్తూ జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఎండి కృష్ణప్రసాద్ గారిని, అవుట్పుట్ ఎడిటర్ జితేంద్ర గారు, టెక్నికల్ హెడ్ కృష్ణారావు గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. స్వతంత్ర ఛానల్ ఎండి మా రథసారథి కృష్ణప్రసాద్ గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. సార్ ప్లీజ్ వెల్కమ్. స్వతంత్ర కుటుంబ సభ్యులందరికీ 2వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 2022 జూన్ 25వ తారీఖున మన మొదటి టెస్ట్ సిగ్నల్ 2 రాష్ట్రాల్లోనూ వచ్చింది. ఇప్పటికీ ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తయి ఇవాళ 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ 2 సంవత్సరాల్లో చాలా నేర్చుకున్నాం. అనేక అంశాలు, ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటన్నిటిని దాటుకుంటూ ఒకటొకటిగా అన్ని విషయాలని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాము. ఇంకా చేయాల్సింది, సాధించాల్సింది చాలా ఉంది. ఎన్నికల సమయంలో మన నిష్పాక్షికతను, న్యూట్రల్గా ఉండే దాన్ని మనం నిరూపించుకున్నాము. అందువల్ల 2 చోట్ల తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లు మారినా సరే మన మీద ప్రత్యేకంగా ఎటువంటి ప్రతీకార ధోరణి చూపించలేదు 2 ప్రభుత్వాలు కూడా. ఎందుకనంటే మనము ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆ గవర్నమెంట్కి భజన చేయలేదు, ఆ గవర్నమెంట్కి పూర్తిగా విద్వేషంతో వ్యవహరించలేదు. కాబట్టి 2 ప్రభుత్వాలు మన పట్ల పూర్తి సహకార ధోరణిలోనే ఉన్నాయి. అందుకు 2 ప్రభుత్వాలకి స్వతంత్ర తరపున, స్వతంత్ర ఎంప్లాయీస్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజకీయాలు దాదాపుగా కక్షపూరితంగా మారిన ఈ నేపథ్యంలో మీడియా నడపడం అనేది కత్తి మీద సాము. ఈ పార్టీకి సపోర్ట్ చేసామని ఎదుటి పార్టీ వాళ్ళు, ఎదుటి పార్టీకి ఫేవరబుల్గా ఉన్నామని ఈ పార్టీ వాళ్ళు ఏదో రూపంలో మన మీద ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి అనే వ్యవహార శైలి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో నడుస్తూ ఉంది. ఇటువంటి సమయంలో నిష్పాక్షతతో నిలబడటం అనేది నిజంగా పెద్ద సవాలు. అటువంటి కఠినమైన పరీక్షను తట్టుకుని మనము ఎన్నికలు అనే అగ్ని పరీక్షను దాటాం. ఇప్పుడు ఇంకా 2 రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పదాన నడుపుతాయా లేకపోతే ఎలా ఉంటుంది అనేది చూస్తూ ఒక సక్రమమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సరైన సలహాలు, సరైన ఆలోచనలు మన డిబేట్ల ద్వారా, మన ఎనాలిసిస్ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తూ ఒక సమర్థవంతమైన మీడియాగా మనం ఎదగాలని, అందుకు మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాటలన్నీ కూడా మేము చాలా స్పోర్టివ్గా తీసుకుంటాము. అండ్ స్వతంత్ర ఛానల్ మరిన్ని విజయాలు సాధించేందుకు మేమందరం కూడా ప్రతి ఒక్కరం కృషి చేస్తూ ముందుకు వెళ్తాం. రైట్, మన ఛానల్లో హైలైట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, మీ అందరికీ అది తెలిసిందే. ఏంటి ఆ ప్రోగ్రామ్? ఎస్, సిటీ మార్. ఎవరో గట్టిగా చెప్పండి కొంచెం. ఓకే, సిటీ మార్ని ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాము. సతీష్ గారు అండ్ అభిత ఎంత బాగా చేస్తారో ప్రోగ్రామ్, చాలా విజయవంతంగా ముందుకు వెళ్తుంది. మన ఛానల్లో ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. సో ఇద్దరు ఆర్ సతీష్ ఒకరే మన దగ్గరికి వచ్చి ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్తారు. ప్లీజ్ వెల్కమ్ సతీష్ గారు. అభిత గారితో నేను ఒక చిన్న స్కిట్ కూడా ప్లాన్ చేశాము.
అది తప్పకుండా చేస్తాను. దానికంటే ముందు నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చేలా, అంటే నేను కూడా అప్పుడప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అని గుర్తు చేసుకోవడం కోసం మర్చిపోవద్దని ఒక 2-3 యాక్టులు. నాకు బాగా ఆనందమైనటువంటి విషయం ఏంటంటే స్వతంత్రలో గత సంవత్సరం కరెక్ట్ 26వ తేదీన నేను ఇదే డయాస్ పైన మనం అక్కడ చేయటము, సార్ గారు అక్కడ నన్ను గుర్తించి మన దాంట్లో చేయాలని మాకు ఇంత స్కోప్ ఇచ్చి మాకు ఇంత అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. సార్ కోసం నా కోసం తప్పలేదు, గట్టిగా ఒక్కసారి చెప్పట్లు సార్, ధన్యవాదాలు. మరి అలాగే ఇప్పటివరకు నాకు సంతోషం అనిపించింది. ఆఫీస్లో మనం అందరు పనిచేసేటప్పుడు కూడా అందరితోటి మనకి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకు చక్కగా సపోర్ట్ ఇచ్చారు. సరేగా ఎక్కువసేపు మాట్లాడి చూడే ఇదే భయం, అసలు కథ ముంగడికి పోదు. ఎందుకనంటే ఏదో ఈవెంట్ అనుకోండి డట లబలబలబ చెప్పేస్తాను దిగిపోతాం. ఇక్కడ అందరు మనోళ్ళే కాబట్టి సరే ఒకసారి మనకు బిఆర్ షఫీ గారు అందరు తెలుసా? ఎంతమంది తెలుసు బిఆర్ షఫీ గారు వాయిస్ ఒకసారి మనం చేద్దాము. మామూలుగా బిఆర్ షఫీ గారి వాయిస్ ఎలా ఉంటుంది? సోదరా, ప్రతి మనిషి జీవితంలో ఎదగాలని అనుకుంటాడు కానీ సోదరా, ఈ విధంగా అతని మోటివేషన్ స్పీచ్ ఉంటే, మామూలుగా భార్య గురించి అతను ఒక సఫర్ అయినప్పుడు అతను భార్య గురించి ఒక మోటివేషన్ చెప్పమని అన్నప్పుడు ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు? సోదరా, ప్రతి భార్య చెప్తుంది భర్తను టార్చర్ పెడుతుంది. భార్య మనకు చెప్తుంది కూరగాయలు తీసుకురండి, బట్టలు ఉతకండి అని. మనం ఏం చేయాలంటే భార్య బట్టలు ఉతకమంటే ఒక సబ్బుకి 3 సబ్బులు అరగదీయాలి. ఈ విధంగా మనము షఫీ గారు తీసుకోవచ్చు. మరి అలాగే బాగా రేర్గా వచ్చే వాయిస్ ఏంటంటే మల్లారెడ్డి గారి వాయిస్. మల్లారెడ్డి గారిది, అరే ఏవా అమ్మ తోడు ఏదివా, పాల మీనవా పూల మీనవా, మల్లారెడ్డి ఉత్తగా పైకి రాలేదువా, మీకు అర్థం కాదువా, ఎంత కష్టపడ్డాలో మీకు ఎట్లా తెలుసువా, మీకు ఎట్లా చెప్పాలి, మల్లారెడ్డి ఉత్తగా రాలేదు. ఈ విధంగా మల్లారెడ్డి గారి వాయిస్. మనకు హనుమంతరావు గారిది అంటే మనకు తెలిసిందే. హలో, అరే బాబు ఎవడరా బాబు ముగడికొచ్చి డోర్ కుక్కలు నడుస్తున్నాడో దెడ్డబడుతున్నట్టే మంచుకుంటారు రా బాబు. మన స్వతంత్ర టీవీ 2వ వార్షికోత్సవం నాయన చప్పట్లు గడవడు చూస్తున్నాడు చూడరా అని. ఈ విధంగా థ్యాంక్ యూ సార్. ఒక మంచి స్కిట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను సార్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ స్వతంత్ర 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ వార్షికోత్సవం అయిపోగానే నేను ఎంటర్ అయ్యాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను. సో ఇక్కడికి రావడం, ఇప్పుడు ఇక్కడ ఉండడం, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్. అంటే ఇక్కడ నాకు ఒక అవకాశం ఇచ్చి నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. సో దీనికి సహకరించినటువంటి ఎండి సార్కి అండ్ సతీష్ గారికి వెరీ థ్యాంక్స్. అండ్ నేను ఇక్కడికి వచ్చాక అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చాలా నేర్చుకున్నాను. అన్నీ నేర్చుకున్నాను అంటే బికాస్ ఆఫ్ స్వతంత్ర. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ నేను అన్నీ నేర్చుకోవడానికి కూడా అందరి సహకారం ఉంది. సో అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను అన్నీ నేర్చుకోగలిగాను. సో ఇది నేను ఎప్పటికీ మర్చిపోను, ఎక్కడా మర్చిపోను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ద పార్ట్ ఆఫ్ స్వతంత్ర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేశాను. చాలా అనుభవాలు, చాలా పని కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే గతంలో నేను ఒక న్యూస్ పేపర్లో పనిచేశాను, దాదాపు ఒక 4 ఛానల్స్లో పనిచేసి ఈ ఛానల్కి వచ్చిన తర్వాత ఆ ఛానల్లో నేర్చుకున్న దానికంటే అధికంగా ఇక్కడ నేర్చుకున్నాను. దాంతోపాటు నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ మన కృష్ణప్రసాద్ సార్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పనే ప్రామాణికం, అంటే ఒక ప్రాంతమో కులమో లేకపోతే ఇటువంటి ఎలాంటి పక్షపాతాలు లేకుండా నీకు పని వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ప్రోత్సాహం ఉంటుంది, పొజిషన్స్ కూడా పెరుగుతాయి. నేను ఇక్కడ 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ బీట్ రిపోర్టర్గా వచ్చి జాయిన్ అయ్యాను. దాని తర్వాత నేను సార్ను కూడా ఫ్రీక్వెంట్గా కలిసింది కూడా ఏం లేదు, జస్ట్ పొద్దున్న రావటము మా బీట్లోకి వెళ్ళిపోవడము. కానీ ఆ తర్వాత సరే పర్ఫార్మెన్స్ బాగుంది, ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అని చెప్పి నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. ఫస్ట్ బ్యూరో చీఫ్గా అవకాశం ఇచ్చాడు. దాని తర్వాత మేము హైదరాబాద్లో ఉన్న బ్యూరోను బాగానే నడుపుకోగలిగాము, బాగా అవుట్పుట్ కూడా ఇవ్వగలిగాము. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా డిబేట్ చేయడానికి ఎవరూ లేరు. నాకు డిబేట్లు చేయడం కొత్త, అంటే గతంలో రాజ్ న్యూస్లో చేసినా కూడా పెద్దగా అంత ఎక్స్పోజరు అక్కడ రాలేదు. కానీ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండడం వల్ల ఎన్నికల సమయం కాబట్టి నేనైతే బాగా హ్యాండిల్ చేస్తాను అన్న ఉద్దేశంతో సార్ నాకు అవకాశం ఇచ్చారు. అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల చాలా నేర్చుకోగలిగా. గతం ఒక సుమారు 12 సంవత్సరాలు ఈ ఛానల్లో కాకుండా బయట నేను
పనిచేసి ఎంతైతే నేర్చుకున్నానో అంతకన్నా ఎక్కువగానే ఈ ఛానల్లో నేర్చుకున్నాను. ఎందుకంటే చాలా ఫ్రీడమ్. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఈటెల రాజేందర్ విషయంలోనే ఈటెల రాజేందర్ కొంత బీజేపీ పార్టీని ఇబ్బందులు పెడుతున్నాడు అన్న సమాచారం మనకు వస్తే మనం ఫ్రీక్వెంట్గా ఒక వారం రోజులు అప్పుడు బండి సంజయ్ని తొలగించే క్రమంలో ఈటెల రాజేందర్ ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాడు, కొంత చికాకులు పెడతా ఉన్నాడు అని చెప్పి కొంత అగ్రెసివ్గా మనము బ్రేకింగ్ చేశాము. సార్ కూడా ఆ గ్రూప్లో ఉన్నాడు, చూశాడు, ఎప్పుడు కూడా అభ్యంతరం పెట్టలేదు. అయితే ఈటెల రాజేందర్ పిఆర్ఓ గారు సార్కి ఫోన్ చేసి పర్సనల్గా మీ ఊరికి ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా వార్తలు ఇస్తూ ఉన్నాడు, ఏ ఛానల్కి లేని ఇబ్బంది మీ ఛానల్కి ఏమొచ్చింది, ఎందుకంటే నాకు ఈటెల రాజేందర్ దగ్గర ప్రత్యేక సోర్స్ ఉంది కాబట్టి చైతన్య అంటే ఆ పిఆర్ఓ గారు నా సోర్స్ నా మరొక సోర్స్ దగ్గర సోర్స్ ఉంది, దానివల్ల నేను పర్ఫెక్ట్ ఇవ్వగలిగాను. తర్వాత 2-3 రోజుల తర్వాత అదే నిజమైంది, ఆ వార్తలు నిజమయ్యాయి. ఆంధ్రజ్యోతి లాంటి, ఈనాడు, సాక్షి లాంటి పెద్ద పత్రికలు కూడా ఆ వార్తలు రాశాయి. ఎప్పుడైతే ఆ పిఆర్ఓ ఫోన్ చేసి సార్ గారికి ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉంది అని సార్ నాకు ఫోన్ చేశాడు. ఏంటి నరేష్ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అన్నాడు. అవును సార్, 100% కరెక్ట్ సార్ అన్న. పక్కానా అన్నాడు. పక్కా సార్ అంటే వేసేసే, ఇంకా నువ్వు ఆగకు, మనకు ఎవరితో మెహర్బానీ లేదు, ఎవరి మెప్పు మనకు అవసరం లేదు, మనం ఛానల్ పెట్టుకుంది రాజకీయ నాయకుల ఆశీస్సుల కోసం కాదు, ప్రజల అభిమానాల కోసము, మనకు రేటింగ్స్ ముఖ్యం కాదు, ప్రజల గ్రీటింగ్సే ముఖ్యం అన్నట్టుగా సార్ నాకు చెప్పారు. దాని తర్వాత ఇక మేము ఎక్కడా తగ్గలే. కొన్నిసార్లు మనం ఇచ్చిన బ్రేకింగ్స్ మిస్ఫైర్ అయ్యాయి, అయినప్పటికీ కూడా సార్ ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనలేదు. ఇంకా అదే సమయంలో సార్ పని ప్రామాణికంగా, అంటే సార్ ముందు మనం నటించాల్సిన అవసరం లేదు, మనం ఇచ్చిన బ్రేకింగ్స్ని సార్ పర్సనల్గా మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు, సార్ అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, ఎవరికి పని వస్తుందో వాళ్ళని ఖచ్చితంగా బాధ్యతలు అప్పచెప్తారు. నాతో పాటు ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కానీ వేణుగోపాల్ కానీ, మేమంతా ముగ్గురం కూడా సాధారణంగా బీట్లు చూసే రిపోర్టర్లుగా ఇక్కడికి వచ్చాము. సీనియర్లు వివిధ కారణాల వల్ల పక్కకు తప్పుకున్నప్పుడు సహజంగా వేరే ఛానల్లో అయితే సీనియారిటీ కాదని చెప్పి బయట నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టినప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఒక టీముకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే అందరూ కంఫర్టబుల్గా పనిచేసే అవకాశాలు ఉండవు. అయితే మా సమర్థత గుర్తించి వీళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అన్న ఉద్దేశంతో సిటీ బ్యూరోగా వేణుకు అవకాశం ఇచ్చారు, క్రైమ్ బ్యూరోగా పవన్కు అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని మేము ఎప్పుడు కూడా చేయాల్చుకోదలుచుకోలేదు, ఎందుకంటే బయట మనం చూస్తున్నాం కదా ఛానల్స్లో ఎన్నో రకమైన రాజకీయాలు, అటువంటిది మాకు ఇచ్చిన అవకాశాలను మేము బాగానే సద్వినియోగం చేసుకున్నామని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాము. కొన్నిసార్లు చికాగా అనిపించినప్పటికీ కూడా మేము కూడా మనకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి మనం ప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ప్రూవ్ చేసుకున్నాము. ఈవెన్ మేము బయట రాజకీయ నాయకులతో కానీ లేకపోతే మంత్రులతో కానీ ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కానీ మంత్రులతో కానీ చనువున్న సందర్భంగా మమ్మల్ని అందరినీ ఫ్రీడమ్ ఫైటర్స్ అని పిలుస్తుంటారు. అదేంటి మాకు అర్థం కాదు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఏందన్నా అని అడిగితే మీరు స్వతంత్రంగా ఉంటారు కదా, ఎవరి మాట వినరు కదా, ఏ ఒత్తిళ్లకు తలొగ్గరు కదా, మీరు ఫ్రీడమ్ ఫైటర్స్, ఖచ్చితంగా ఇట్లనే మీరు పనిచేయాలి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ 2 సంవత్సరాలు నేను చాలా హ్యాపీగా పనిచేశాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే గవర్నమెంట్లో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను వెళ్ళాలనుకున్నాను. దాదాపుగా నాకు ఇప్పుడు కాదు, మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుకే ప్రభుత్వంలో పిఆర్ఓగా రమ్మని చెప్పి చాలాసార్లు మంత్రులు, దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిపిఆర్ఓ టీం వాళ్ళు కూడా నాకు చాలాసార్లు ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా నాకు టైం కావాలి, ఎందుకంటే నాకు రాజ్ న్యూస్ వదిలేసిన తర్వాత చాలా ఛానల్లో అవకాశం వచ్చినప్పటికీ, ఎన్టీవీలో కానీ వీసీసీలో కానీ ఇటువంటి ఛానల్లో అవకాశం వచ్చినప్పటికీ కూడా నా మెంటాలిటీ కానీ నా వర్క్ స్టైల్ కానీ కొంత ఫ్రీడమ్గా ఉండాలని కోరుకుంటాను. స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యవహరించాలి అని కోరుకునే వ్యక్తిగా నేను సిస్టంలోకి వస్తే ఇమడలేనేమో, ఇబ్బందికరంగా ఉంటాయి, ఎందుకంటే మంత్రి గారిని అప్పీల్ చేయాల్సి వస్తుంది, దాని తర్వాత ఓఎస్టీలను అప్పీల్ చేయాల్సి వస్తుంది, చివరికి వస్తే మన మీడియా మిత్రులను కూడా అప్పీల్ చేయాల్సి వస్తుంది, కొంచెం వార్త వచ్చేలాగా చూడు, నెగిటివ్ ఉంటే తగ్గించాలని చూడు అని. అయితే నేను దాదాపుగా 4 months టైం తీసుకున్నాను, ఎక్కడా కూడా నేను ప్రామిస్ చేయలేదు, నేను చూసి ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక ఎన్నికల తర్వాత ఏకంగా మీ అందరికీ తెలుసు, మంత్రి సీతక్క గారు నన్ను పర్సనల్గా 2 times పిలిపించి ఖచ్చితంగా నీ అటువంటి వాళ్ళే నాకు పిఆర్ఓగా ఉండాలి, నా పిఆర్ కన్సల్టెంట్గా ఉండాలి, ఎందుకంటే నాకు ఫస్ట్ నిజాయితీ కావాలి, హానెస్టీ కావాలి, పని తప్ప ఇంకా ఎటువంటి ఏవిగేషన్స్ ఉండొద్దు, పని ప్రామాణిక పనిచేసేటోళ్ళు కావాలి. నేను మన మిత్రులలో అంటే మన రిపోర్టర్లలో ఎంక్వైరీ చేస్తే నువ్వు కొంత హార్ట్ఫుల్గా, ఓపెన్గా, ముక్కుసూటితనంగా, తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు అని నీ మనస్తత్వం ఉంటున్నట్టుగా నాకు తెలుస్తోంది. అదే సమయంలో నీకు పెద్దగా ఆశలు, ఆకాంక్షలు కూడా పెద్దగా లేవని తెలుస్తూ ఉంది కాబట్టి
ఇటువంటి వాళ్ళు సిస్టంలో ఉంటేనే బాగుంటుంది. సిస్టంలో ఉండాల్సినటువంటి వాళ్ళు బయట ఉండకూడదు. కొంతమంది చాలామంది ఆ లేఖనాన్ని వినియోగించుకోవడానికి పైరవికారులు కానీ లేకపోతే పనులు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ వస్తారు. కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి కొంచెం మనం మంచిగా పాలించాలనుకుంటాం. ఎస్పెషల్గా నేటువంటి వాళ్ళు నా టీంలో ఉండాలి అని చెప్పి ఆమె 1-2 సార్లు కోరింది. సో తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆమె పిఆర్గా వెళ్తున్నాను. అయినప్పటికీ బాధాకరమే అయినప్పటికీ తప్పదు. ప్రతి మనిషికి జీవితంలో కొంత మార్పు కోరుకుంటాడు. సో అదే తరహాలో నేను కూడా ఒక 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ప్రభుత్వ సిస్టమ్ ఏ రకంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో, ఎందుకంటే మనల్ని వ్యక్తిగతంగా సిస్టంలకు రానియకుండా ఎన్నో శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరి ఇన్సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుంది. నా గతంలో ఒకసారి అలా జరిగింది కాబట్టి దాన్ని కసిగా తీసుకొని నేనేంటో సిస్టంలో అంటే ప్రభుత్వ సిస్టంలో నేనేంటో నిరూపించుకోవాలి అన్న ఒకే ఒక్క కారణంతో నేను ప్రభుత్వం పిఆర్ఓగా వెళ్ళాలని నిర్ణయించుకున్నా. అయినప్పటికీ బాధాకరమైనప్పటికీ సార్ నేను చెప్పగానే అసలు ఒక 10 days నాకు టెన్షన్. నేను ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు. సార్ దగ్గరికి వెళ్ళి నేను షేర్ చేసుకున్నా, సార్ నాకు ఇట్లా అవకాశం వచ్చింది, ప్రస్తుతం పిఆర్గా వెళ్తే భవిష్యత్తులో మరింత అంటే ఏకంగా సీఎం టీంలో కూడా వెళ్ళే అవకాశం వస్తుంది, మరి ఏం చేయమంటారు సార్ అని. అబ్వియస్గా వెళ్ళిపో, అసలు మనకు అవకాశాలే రావు, అవకాశాలు వచ్చినప్పుడు మీరంతా సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఎవరి నాయకుల మెప్పు కోసమో లేకపోతే ఇతరత్ర వాళ్ళ కోసం మీరు విలువలను చంపుకోవద్దు, దిగజారొద్దు. ఏ రకంగానైతే ఇక్కడ నువ్వు ఫ్రీడంగా పనిచేసావో ఏదో సమాజంలో కొంత మార్పు తీసుకురావడానికి నీ వంతు ప్రయత్నం చేశావు కదా, అందులో 1% సిస్టమ్లు చేస్తే సిస్టమ్, ఎందుకంటే మనకు తెలుసు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవస్థలు మొత్తం కొంచెం ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నడుస్తున్న నేపథ్యంలో నేటువంటి వాళ్ళు సిస్టంలో ఉండి 1% దాన్ని రిపేర్ చేయగలిగినా మెరుగు చేయగలిగినా బాగుంటుంది అన్న సలహా ఇచ్చారు. నేను సార్కి చాలా థ్యాంక్స్ ఎప్పుడు కూడా, ఎందుకంటే నన్నే కాదు 2 సంవత్సరాల పాటు నా కుటుంబాన్ని కూడా ఈ స్వతంత్ర ఛానల్ పోషించింది కాబట్టి ఈ స్వతంత్ర ఛానల్ చాలా మరింత అభివృద్ధి చెందాలి, మరింత ముందుకు వెళ్ళాలి, మొత్తం టాప్ 1 ఛానల్గా ఉండి స్వతంత్ర ఛానల్లో ఒక స్టోరీ వచ్చిందంటే దానికి సమస్య దొరుకుతుంది అన్నట్టుగా ఈ ఛానల్ వృద్ధి చెందాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులో ఇదే రకమైన సహకారం మీ అందరి నుంచి కూడా దొరుకుతుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్, మనందరం కూడా నరేష్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్దాం అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. దట్ ఈజ్ మన ఎండి సార్ కృష్ణప్రసాద్ గారు. సో మనకి ఎటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అంత ఎంకరేజ్మెంట్, మన ఛానల్ నుంచి వెళ్ళిపోతున్నారు అని కాకుండా మన ఛానల్ నుంచి ఒక సీఎం పేజీలో వెళ్తున్నారు, పిఆర్ఓగా వెళ్తున్నారు అంటే నిజంగా మన స్వతంత్ర ఛానల్లో కల్పించిన అవకాశం కావచ్చు, ఎండి సార్ కల్పించిన అవకాశం కావచ్చు, ఇది చాలా గర్వకారణం. ఏమంటారు? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాగే మాకు ఎంకరేజ్మెంట్ మీరు చేస్తూ ఉండండి సార్. తప్పకుండా మీరు అనుకున్నట్టుగా మేము ఛానల్ని ముందుకు తీసుకువెళ్తాము. అండ్ నరేష్ గారి అభిప్రాయం ఒకటే కాదు, మన ఎంప్లాయీస్ అందరిలో ఉన్న అభిప్రాయాన్ని కూడా నరేష్ గారే చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరోసారి మిమిక్రీ రాజు గారు మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, హీరోలకి రకరకాల మంది, విలన్స్కి రకరకాల మంది డబ్బింగ్ చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్ సినిమాలకి డబ్బింగ్ వింటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ తెలుగు కూడా మనం తెలుగు కాకుండా ఆ ఇంగ్లీష్ భాషకి లిప్సింక్ అయ్యేలా ఆ తెలుగు భాషని చెప్పి ఆ తెలుగు భాష ఎలా ఉంటుంది. నాకు తెలుసు నువ్వు అలానే ఉన్నావని ఎందుకు మాట్లాడుతున్నావు స్టెల్లా? విల్సన్, ఎందుకు నువ్వు అలా ఆవేశపడుతున్నావు? నాకు తెలుసు ఎందుకు అలా అరుస్తున్నావు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. బతుకుంటే బట్టలు నమ్ముకోవచ్చు, పారిపోండి. ఇలా తెలుగు టు ఇంగ్లీషు డబ్బింగ్ చూస్తూ ఉంటాం. అయితే మన రాజశేఖర్ గారు ఇక్కడికి వచ్చారు. రాజశేఖర్ గారు ఎంతో అందంగా ఉంటారు. ఒక డబల్ కాట్ మంచం చూడటానికి బాగుంటుంది, దానికి కాస్త పాలిష్ అదితే మెరిసిపోతుంది. అలానే చూడటానికి ఎంతో అందంగా ఉన్న రాజశేఖర్ గారికి పాలిష్ ఏంటంటే సాయి కుమార్ గారి వాయిస్. ఇక్కడికి మన రాజశేఖర్ గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, మాట్లాడిన తర్వాత వెనక నుండి సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది. అదా చాలా సంతోషమా, స్వతంత్ర టీవీ అదా 2వ వార్షికోత్సవానికి నేను వస్తున్నాను. సంతోషమా, జీవిత కూడా ఆన్ ది వే వస్తూ ఉంది, చాలా సంతోషము, థ్యాంక్ యూ. ఆ జీవిత త్వరగా వస్తే ఇలా ఉంటుంది. అదే సాయి కుమార్ గారు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. స్వతంత్ర టీవీ 2వ వార్షికోత్సవానికి నాతో పాటు జీవిత కూడా ఉంది, జీవిత కూడా ఆన్ ది వే వస్తుంది, జీవిత త్వరగా వచ్చేయా, ఈ స్టైల్ ఉంటుంది. అలానే
శ్రీహరి గారు చెప్పిన డైలాగ్ని మన చిరంజీవి గారు, అలానే జయప్రకాష్ రెడ్డి గారు, అలానే ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది? శ్రీహరి గారు మగధీరాలో చెప్పిన డైలాగ్ శ్రీహరి గారి స్టైల్. భైరవా, కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసేయని విర్రవీగుతున్నాయిరా. వాటికి తెలియదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈరోజు అస్తమించుదువుగాక ఏదో ఒకరోజు ఈ చీకటి తెరణలు చీల్చుకొని మళ్ళీ పడతావురా భైరవా, మళ్ళీ పడతావురా. ఇంత ఆవేశంగా ఉంటే ఎంఎస్ నారాయణ గారు వచ్చారండి. ఆయన, అబ్బా భైరవా, కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసాయని విర్రవీగుతున్నాయమ్మా. నువ్వు ఫుల్ తాగావని వాటికి తెలీదు. ఈ రోజు కాకపోయినా రేపన్నా మెలకువచ్చి లెగుస్తావమ్మా. నువ్వు మెగుస్తావమ్మా. ఏంటి భైరవా లేమ్మా. మై నేమ్ ఈజ్ ఎంఎస్ నారాయణ. ఎమ్ అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుతాగా ఎంఎస్ నారాయణ. ప్లీజ్ గివ్ మీ కోటరమ్మా. ఆరోగ్యానికి హానికరం మందం, అందుకని ఎవరు మందాగోదు ఏమంటారు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టైల్లో ఉందండి. అయితే నాగార్జున గారు, ఇందాక సతీష్ గారు మన భర్త కష్టాలు చెప్పారు, ఎలా ఉంటుంది బట్టలు ఉతకడం అనేది షఫీ గారి స్టైల్లో. నాగార్జున గారు దాని ముందే ఊహించి మన్మధులో పెళ్లి చేసుకోవద్దని ఒక పాట పాడాడు. దానిలో యాక్చువల్గా నాగార్జున గారే నిజంగా ఆ పాటలో డబ్బింగ్ చెప్పారు అన్నట్టుగా ఎస్పి బాలు గారు చెప్పారు. శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు. బక్క చిక్కిపోయి, మంచులొక్కుపోయి, ఫేసు పాలిపోయి, ఈ దేవదాసు వాలకం దేనికంటే ఈ దేవిదాసు కావటం వల్ల అన్నాడు. అందుకే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఉంటే ఏమండి రజనీకాంత్ గారు, మీరు ఈ డైలాగ్ చెప్తారంటే రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంది? శివాని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు. పక్క చిక్కిపోయి, మంచులకు ఫేస్ వాలిపోయి, అయ్యా 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 దేవదాసు వాళ్ళకు అంటే దేవదాసు కాలంటే అందుకే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. అయ్యా ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు. ఉంటానయ్యా. ఈ స్టైల్ ఉంటుందండి. మనం పశుపతి డైలాగ్ చూసి అరుంధతిలో మనందరూ తెలుసు పెద్దగా, ఒసే అరుంధతి నీకు పెళ్ళా అని. అయితే ఈ క్యారెక్టర్ని నిర్మలమ్మ గారికి ఇస్తే ఆమె ఎలా చెప్తుంది? పాపం వాళ్ళ మనవణ్ణి పశుపతిని పెళ్లి చేసుకోలేదని అరుంధతిని తిడుతుంది. ఎలా ఉంటుంది? వస్తే అరుంధతి నీకు పెళ్ళ మొదనష్టపు సచిందానా? ఏమా అబ్బాయి నీకు నచ్చలేదా? నీ కాలు కోల, నీ కడుపు కాల, నాశనం అయిపోతావే. వస్తాడు వస్తాడు నా మనవడు వస్తాడు, నీ అంతు చూస్తాడు. పామ్మను కూడా చూడకుండా తిట్టావా అని ఈ స్టైల్ ఉంటుందండి. అలానే మన ఒక పాట, శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ, బాగా హిట్ అయిన సాంగ్, నాకు బాగా పేరు తెచ్చిన ఐటెం. శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ అన్న పాట ఉంది. ఆ పాటను కొంతమంది కమెడియన్స్ పాడితే ఎలా ఉంటుంది? మామూలుగా శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ, శైలజ 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. ఏమండి జేపీ గారు, ఈ పాట మీరు పాడండి అంటే వాళ్ళ ఆవిడ పేరు శైలజ. ఎలా తిట్టాలో వాళ్ళ ఆవిడంటే చాలా భయం. ఈ పాట ఉంది కాబట్టి ఈ పాటలో కలిపి తిట్టేస్తున్నాడు. ఎలా ఉంటుంది? శైలజ 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 గబ్బుదానా నువ్వెందుకు మారావే శైలజో, శైలజ 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 నీకోసం ప్రేమ పూజ చేయాలి నా వల్ల కాదమ్మీ ఏమీ. అలాంటి మళ్ళీ ఏమంటే కొండవలసి గారు, మీరు ఈ పాట పాడితే ఎలా ఉంటుందంటే, ఏటే ఈ పాట నేను పాదాల పాడేస్తానే అనుకుంటున్నారు. ఆ శైలజ 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 అయ్యి బాబాయ్ నీకోసం చెయ్యాల ప్రేమ పూజ, నా వల్ల కాదు నీకోకైతే నాకు ఓకే ఉంటాను బాయ్ అని ఈ స్టైల్లో ఉంటే, మన రామారావు గారు నాగేశ్వరరావు గారి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకంలో, ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది నీవా నేనా? నీతో రేయరక పగలడక తిరిగేందుకు నువ్వు వచ్చేసావు, చీద్దావు చెదరిచ్చావు, అసగా మాట్లాడావు. రామారావు గారు అయితే, ఎవరు ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? నీవా నేనా? నీతో రేయనక పగలనక తిరిగితే అందుకు మీరు ఏం చేశారు? చీ అన్నారు, చేదరించారు, అసహ్యంగా మాట్లాడారు. అందుకే ప్రేమించినట్టు నటించాము, శుభలేఖలు వేయించాము. ఎందుకో తెలుసా? మీరంటే వెంజన. మీకు ఇక పెళ్లి కాదులే, చిక్కరిగిందా తిమ్మిరికిందా? ఏమంటారు శ్రీదేవి గారు?
అని రకరకాల స్టైల్లో మిమిక్రీ చేసుకోవచ్చు. అలానే ఒక జోక్ చెప్పి నేను మళ్ళీ వచ్చి మీ అందరిని నవ్విస్తాను. పోసాని గారు వచ్చిపోయే వాళ్ళందరినీ గుండు హనుమంతరావు గారు ఇలా ప్రశ్న అడుగుతూ ఉంటారు. అతనికి ఏంటంటే ఎవరన్నా నమస్కారం పెట్టబోయినా విష్ చేయకపోయినా కోపం వస్తుంది. అలా రోడ్డు మీద నించుంటే ఒక అబ్బాయి అలా టక్కు చేసుకొని వెళ్తూ ఉంటే అతను పిలిచి, రాజా చక్కగా టక్కు చేసుకున్నావు, టిప్పు టాపుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు రాజా? సార్ నేను ఐఏఎస్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను సార్. రాజా ఐఏఎస్ అంటే ప్రపంచంలో ఉన్న జనరల్ నాలెడ్జ్ అంతా అడుగుతారు కదా, నేను కొన్ని సింపుల్గా కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్తే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు రాజా. అడుక్కోండి సార్ ఏదైనా చెప్తా. అడుక్కోవాలా రాజా? అయిపోయింది రాజా నీ పని. ఫస్ట్ ప్రశ్న రాజా, గుడికెళ్ళి బొట్టు దేనికి పెట్టుకుంటారు బంగారు రాజా? అది కూడా తెలియదు సార్. భక్తితో పెట్టుకుంటారు. కాదు రాజా. అంటే మనం గుడికెళ్ళామని నలుగురు తెలియడానికి పెట్టుకుంటారా సార్? కాదు రాజా. మరి ఎందుకు పెట్టుకుంటారు సార్? గుడికెళ్ళామని గుడికెళ్ళి బొట్టు దేనికి పెట్టుకుంటారంటే ఫోర్ హెడ్కు రాజా. నుదుటికి రాజా? అవును సార్, నేను కూడా నుదుటికే పెట్టుకున్నాను. సెకండ్ ప్రశ్న రాజా, ఒక సబ్బు పెట్టి కింద చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు పెడతారు బంగారు రాజా? అది కూడా తెలీదా సార్? మనం స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళు సబ్బు మీద పడి సబ్బు కరిగిపోకుండా ఆ సందులో కూడా రంధ్రాల్లో కూడా నీళ్ళు పోవడానికి పెడతారు సార్. కాదు రాజా. సబ్బు పెట్టి కింద చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు పెడతారంటే రాజా, ఇంత పెద్ద రంధ్రం పెడితే కింద పడిపోతుంది కదా రాజా, అందుకని చిన్న చిన్నవి పెడతారు రాజా. ఇంకొక ప్రశ్న రాజా, నీ తల మీద గుండా హెవీ వెహికల్ వెళ్ళింది రాజా. సార్ వెళ్ళింది అనుకో రాజా, ఏమైంది రాజా? తల పచ్చడి అయిపోద్ది సార్. ఆ పచ్చల్లో నెయ్యి వేసుకొని తిని రాజా. ఏమీ కాదు రాజా. ఎందుకు కాదు సార్ తల మీద కూడా హెవీ వెహికల్ వెళ్తే? రాజా నీ తల మీద గుండా వెళ్ళిన హెవీ వెహికల్ విమానం రాజా. విమానం పైన ఉంది రాజా, నువ్వు కింద ఉన్నావు రాజా, మధ్యలో గాలే రాజా. నిజమే సార్, విమానం కూడా హెవీ వెహికలే సార్. సార్ నేను వెళ్ళిపోతాను సార్, నాకు టైం అవుతుంది. జస్ట్ ఇంక 2 ప్రశ్నలు రాజా. అక్కడ ఒక అందమైన అమ్మాయి కనపడుతుందా? కనపడుతుంది సార్. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఎత్తుకుందా? ఎత్తుకుంది సార్. ఆ అబ్బాయి అమ్మాయికి ఏమవుతాడు రాజా? కొడుకు అవుతాడు సార్. అవ్వడు రాజా. అల్లుడు అవ్వదు సార్. అవ్వడు రాజా. తమ్ముడు అవ్వదు సార్. అవ్వడు రాజా. మరి ఏమవుతాడు సార్? రాజా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎత్తుకుంది కదా, ఆ అబ్బాయి ఆ అమ్మాయికి బరువు అవుతాడు రాజా. బరువు అవుతాడు రాజా. సార్ ఎప్పుడు కనపడినా మీకు దండం పెడతాను సార్, సాష్టాంగ నమస్కారాలు పెడతాను, నేను వెళ్ళిపోతాను సార్. లాస్ట్ ప్రశ్న రాజా, గుమ్మానికి తోరణాలు ఎందుకు కడతారు? అక్కడ కట్టారు కదా సార్, మన సాంప్రదాయం. కాదు రాజా. అంటే ఆక్సిజన్ రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడానికా సార్? కాదు రాజా. మరి ఎందుకు కడతారు సార్ గుమ్మానికి తోరణాలు? రాజా గుమ్మానికి తోరణాలు ఎందుకు కడతారంటే కట్టకపోతే కింద పడతారు ఎదవ, అందుకని కడతారు రాజా. ఈసారి దండం పెడుతూ నేర్చుకో పెద్దోళ్ళని చూసి. ఓకే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మా విజన్ స్టార్తో అద్భుతంగా సినిమా తీసాం. ఆఖరి షెడ్యూల్లో ఉంది సార్. ఆ షెడ్యూల్ పూర్తి చేస్తే తర్వాత త్వరలో రిలీజ్ పెట్టుకుంటాం. మంచి హిట్ కొడుతుంది అనుకుంటున్నాం సార్. విజన్ సార్, హలో సార్, ఇటు చెప్పవయ్యా. హలో సార్, ఇటు విజన్ సార్. తెలుసు కదా సార్. సార్ లాస్ట్ షెడ్యూల్ సార్ 6 తర్వాత అలా మూన్ రంగాల్నే ఆ 3 వెలుగులో మీరు షూట్ చేయాలా? హీరోయిన్ పిలుస్తున్నాను సార్. అద్భుతం. అస్సలే కాదు, నేను చెప్పినా, నేను ఆల్రెడీ ఎవడాడు ప్రొడ్యూసర్కి చెప్పినా, నేను 6 తర్వాత షూటింగ్ పెట్టకు, ఏ సీన్ ఉన్నా 6 లోపల. సార్ అవుట్డోరు చీకటి చేయలేము సార్, రాత్రిపూటే చేయాలి. ఇది తప్పదా? అంతే సార్. సరే తొందరగా కొట్టాలి. ప్లీజ్ కోఆపరేట్ మీ సార్. ఓకే అమ్మా హీరోయిన్ మంచి యాక్షన్ చేయి, నీకు మంచి భవిష్యత్. ఇక్కడ ఉంది సార్ హీరోయిన్. చూడమ్మా, చూడు విజన్ గారు, ఇదిగో హీరోయిన్. ఇక్కడ హీరోయిన్ ఉంది. ఇక్కడ హీరోయిన్ ఉన్నది కదా. ఎన్ని సినిమాలు? 100 సినిమాలు, 75 100 సినిమాలు చేయొచ్చు సార్. నాది కంప్లైంట్ చేయండి సార్. సీన్ చెప్పు సార్. హైలైట్ సీన్ సార్. ఇదే ఈ సినిమాకి హైలైట్. ఈ సీన్ చూసి ఆడియన్స్ అందరూ విజయ్ చప్పట్. ఇంకా సీన్ చెప్పలేదు సార్. ఫైట్ లాగా దూకుతారేంటి సార్? ఇది ఫైట్ కాదు సార్. ఇక్కడ హీరోయిన్ సార్ ఉన్నది, ఇక్కడనే ఉన్నది. ఇక్కడ సార్. అమ్మ కొంచెం ముందు జరుగు. అది హీరోయిన్ ఉన్నది. బాగుంది సార్. సరే హీరోయిన్ మీరు. ఓకే, అమ్మాయికి ముందు చెప్పాలి. చూడమ్మా, యాక్టింగ్ అనేది అంత ఆషామాషి విషయం కాదు. నువ్వు చేసేది ఒక సిల్వర్ స్టార్ హీరోతో చేస్తున్నావు. జాగ్రత్త. తాతమ్ముడు సీన్ చెప్పిన ప్రతిసారి న్యూసెన్స్ ఎంత. లైట్ సరిగ్గా పెట్టు. బుద్ధి లేదా నీకు? హీరోయిన్ మీద లైటింగ్ పడట్లా.
సార్ సీన్ వినండి. ఓకే 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 ఇన్నా కమాన్ యాక్షన్. సార్ మీరు హీరోయిన్ ఇక్కడ ఉంది, అలా దగ్గరకు వచ్చి గాఢంగా కౌగిలించుకోవాలి సార్. ఈ సీన్ ఉంటుంది సార్. కెమెరా యాక్షన్. మీరు రెడీగా సార్? ముద్దుందా తమ్ముడు, ముద్దుందా? అలా చూడబాకమ్మా, వాడితో చేయడానికి నాకు అంత ఇరిటేషన్ ఉంది. ఒక్కసారి కోఆపరేట్. తమ్ముడు డైరెక్టర్ దిగిపోతా నేను. సరిగ్గా చేయరా, నువ్వు ఎన్ని సినిమాలకు డైరెక్షన్ చేసినావు నాకు అర్థం కాదు. నీకు ఏం కనబడతలేదు. ఓకే ఓకే సార్, రెడీ రెడీ. నాన్న అమ్మ ఇక్కడనే కదా ఉన్నది, నీకు స్క్రీన్ ప్లే తెలియదు. సార్ అమ్మ ఇక్కడ ఉంది. ఓకే ఓకే డైరెక్టర్ గారు ఏంటిది ఎంతసేపు ఇదే నా లాగ్? అయిపోయింది. ఓకే కెమెరా రోల్. కెమెరా మూడ్. ఓకే కమాన్ యాక్షన్. ఇప్పుడు ఏంది? ఒక్క నిమిషం. అమ్మాయిని కౌలించుకోవాలా? అంతే సార్. కొంచెం స్పీడ్ వచ్చేస్తా. కమాన్ రెడీ అమ్మ. రెడీ. ఓకే యాక్షన్. చూసావా డైరెక్టర్ ఒక్క టేకుకే ఎలా చేశారో? ఇది నా పర్ఫార్మెన్స్. ఏం చేస్తారు? ఇక్కడ ఫైట్ మాస్టర్ సార్ ఆయన. అమ్మాయి కాదు సార్. సార్ ప్రొడ్యూసర్ అల్లాడుతున్నాడు సార్. లాస్ట్ షెడ్యూల్ సార్. నేనున్నాను కదా ఇక్కడ. మాట నుంచి షూటింగ్ మెంటల్ మెసేజ్. ఓకే సార్. ఓకే ఓకే డైరెక్టర్ కమాన్ సీన్ చెప్పు. ఓకే సార్. ఓకే చెప్పు ఇప్పుడు సార్ చెప్పు. వింటున్నా అయ్యా నోట్ల. హలో, ఇప్పుడు ఒక ఫైట్. హీరోయిన్ ఈ మాత్రం కావాలా? ముద్దు సీన్. ఇగో చూడన్నా, ఒక్క నిమిషం చెప్తున్నా. కుమారి ఆంటీ ఉంది. కుమారి ఆంటీ అందరికి అన్నం పెట్టి పోతుందిరా. హీరోయిన్ కాదయ్యా. బాగా అమ్మాయిని బాగా చేయమంటే అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచిగా యాక్షన్ చేయి. ఉత్తుత్తమైన ఎవరు సిల్వర్ స్టార్లు, మెగా స్టార్లు, సూపర్ స్టార్లు కాలేరు. నన్ను అర్థం చేసుకో, నన్ను ఫాలోగా. ఓకే రెడీ యాక్షన్ చెప్పు డైరెక్టర్. కమాన్. డైరెక్టర్ గారు ఇంకా నా వల్ల కాదు. ఓకే. నేను చేయలేను. ఏంటిది? సార్ యాక్షన్ సార్. కేఎస్ఎస్ కి సిప్. కమాన్. అంతేనా? కొడతానికి వెళ్తున్నావు రే. గంగిరెత్తులా ఇదేంట్రా? మూమెంట్ సార్, మూమెంట్. ఓకే రెడీ యాక్షన్. హీరోయిన్ ఎక్కడ పోయింది? వాసన నేను మీకంటే కనపట్లేదా సార్? నేను చెప్పింది కనపట్లేదా? ఉన్నావు కదా ఇక్కడ మంచిగా సల్మాన్ ఖాన్ లెక్క ఫంక్ చేసుకొని ఇంత స్టైల్ తీసుకున్నావు నువ్వు. ఒరే, ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు సల్మాన్ ఖాన్ అలాగే చుట్టుండేదిరా. బాగా చేయలేదు అమ్మాయి. కాదమ్మా ఒక్క నిమిషం ప్లీజ్, నన్ను మాట్లాడు. చూడమ్మా, నువ్వు ఇంత చిన్న యాక్టింగ్ తోటి ఏం హీరోయిన్ అయినా వచ్చినావు. కామన్ సెన్స్ ఉండాలి. అవుతా హీరో బాడీ లాంగ్వేజ్ వన్ సెన్స్ ఇక్కడ ఉన్నావా? కాదమ్మా, నీకు ఒకటి అర్థమైతే లేదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాడు, అమ్మాయి చచ్చిపోయింది. అయ్యో చచ్చిందని కిస్ పెడతావా? నీ గురించి సీన్ మార్చుకోవాల్సి వస్తుంది అయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా చెయ్యి. అమ్మాయి కూతురు నేను చెయ్యను. ఇవ్వండి. ఈ సీన్ క్యాన్సిల్. ఫైట్. ఫైట్ రుస్తున్నా చిరంజీవి లెక్క సింపుతా. రమణాన్ని అయిపోతారు ఒక్క గుద్దుకు. ఈ మాట ఇంటి చిరంజీవి ఫ్యాన్స్ నిన్ను సింపుతారు. రమ్మని వాడిని ఎవరు ఫైట్ మార్చారు? రమ్మను రారా రై. వాడు ఏదేదో చేస్తున్నాడు. ఒక్క చిన్న సింపుల్ సింపుల్ ఏముండవు. కమాన్ హీరో గారు జస్ట్ ఇట్లా. yes 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 గుర్తుడే. ఎక్కడ ఇటు ఓకే ఇక్కడే. ఇటే. ఓకే ఏం లేదు. జస్ట్ హ్యాండ్ లెగ్ బాడీ ఇట్లా కుదరదు. అంతేనా? అంతే. రెడీ రై డైరెక్ట్ గా కుదురుతారు ఏంది? ఫైట్ మాస్టర్ కదా? కాదు. ఓకేనా? ఈసారి చేస్తా. సిల్వర్ స్టార్ ఒకసారి సపోర్ట్ కొట్టాను. ఈసారి చేస్తా. కమాన్ యాక్టింగ్. కమాన్ దా. ఓకే విజయ్ సార్ రెడీ యాక్షన్. కింద పడ. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నా. కింద పడ ఎవడు పడతాడు కింద? డూకు పెట్టాలి. వాడు చేస్తాడా ఫైట్ మాస్టర్? ఫైట్ మాస్టర్ నీకు చెప్తాడయ్యా. నీ చేత కొట్టించుకోడు. ఇక్కడ ఒకడున్నాడు, ఊహించుకో. కొట్టు. ఇప్పుడు దాకా నాతో కాదు. నేను ఎంతమంది స్టార్లను హీరోయిన్లను చేసినా పడతారు కింద పడతారు. ఇక్కడ
నేను ఎంతోమంది స్టార్లతో ఫైట్ చేసిండ్రా. నేను నీతోటి ఫైట్ చేసి నాతో కాదు, డైరెక్టర్ షూటింగ్ ప్యాకప్ చేసుకో నాన్న. అందరు కలిసి చేసుకుంటాం. ఏంది నీకు అసలు కళ్ళు ఉన్నాయా? మళ్ళీ ఇంకా నాతో ఫైట్ మాస్టర్. అసలు మీకు కనబడుతుందా ఏమన్నా? ఇప్పుడు నెక్స్ట్ కేక్ కటింగ్ ఉంటుందండి. ఎండి గారి చేత 2వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేస్తున్నాం. మన 2nd యానివర్సరీకి అతిథిగా విచ్చేసినటువంటి కుమారి ఆంటీ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక 4 మాటలు. చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అందరికీ కూడా, సోషల్ మీడియా అందరికీ కూడా. నిజంగా మనము ఒక పని మొదలు పెట్టామంటే దానికి అది మన ఒక్కరి వల్ల అయితే ఖచ్చితంగా కాదు. మన వెనుక ఉన్న వాళ్ళందరి ప్రోత్సాహం ఉంటేనే అది విజయవంతం అవుతుంది. సో ఆ విజయవంతానికి అయితే మాత్రం మీ స్టాఫ్ అయితే మాత్రం 100% కాదు 200% కష్టపడుతున్నారు. ఎందుకంటే దానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే నాన్న ఎక్కడున్నావు? బాల గంగాధర్ నిజంగా ఆ రోజు నిజంగా ఎంత కానీ ఎండనక వాననక నిజంగా ఒక్కొక్కళ్ళు చీకొడుతూ ఉంటారు. ఎందుకు ఇట్లా ఇదిగా అని చెప్పి ఇదిగా అంటారు, వెయిట్ చేపిస్తారు అన్నీ. ఎందుకంటే ఇప్పుడు అన్నీ నేను చూస్తున్నాను, బయటకు వస్తున్నా కాబట్టి అన్నీ తెలుస్తుంది. నిజంగా వాళ్ళ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ అమ్మ. నిజంగా మనం ఏది చేసినా కానీ సపోర్టింగ్ అనేది మన వెనకాల సపోర్టింగ్ ఉంటేనే అది ఏదైనా సరే విజయవంతం. ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా నిజంగా చాలా కష్టపడుతున్నారు అందరూ కూడా. ఆ రోజు అయితే బాల గంగాధర్ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాడు. కానీ అందరి దగ్గర కూడా చాలా పేషెన్స్, బాగా అంటే ఓర్పు, సహనం అన్నీ కూడా. థ్యాంక్ యూ అందరూ. ఇంకా ఇలాంటి మంచి పేరు ఇంకా మీకు రావాలని, ఇంకా మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఎక్కడ చూసుండరు ఈ స్కిట్. ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ స్కిట్ చేయబోతున్నాం. ఆ స్కిట్ వేయడానికి నాతో పాటు చేయడానికి ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఒకళ్ళు రాబోతున్నారు. ఒకళ్ళు వైరల్ అయితే వాళ్ళ దగ్గర ప్రమోషన్స్ కోసం ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఎవరైనా కానీ అబ్బా వీళ్ళని కలిస్తే చాలు మనకి 10 రూపాయల బదులు 1000 రూపాయల లాభం వస్తుంది అని ఎంతోమంది వారి దగ్గరకు వచ్చి ప్రమోషన్లు తీసుకున్నారు. అయితే మేము కూడా ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అని రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఒక చోటకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే కుమారి ఆంటీ కర్రీస్ పాయింట్ దగ్గరికి వెళ్ళారు అక్కడికి. అయితే ముందు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, తర్వాత కుమారి ఆంటీ ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు నేను కుమారి ఆంటీ గారు చేస్తున్నాం ఎంట్రీ. ఈ స్కిట్ ఎలా ఉంటుంది? కృష్ణ గారు, మీకు ఈ విషయం తెలుసా? రోజు ఇంట్లో నేను మీకు ఏం చేస్తానో తెలుసు. పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేసి ఒక కోడి తింటానని మీకు తెలుసు. కానీ రోజు చిని ఇంటి వంట బోరు కొట్టిందయ్యా. అయితే ఏం చేయమంటారు రామారావు గారు? ఏం చేయమంటారు? అక్కడ కుమారి ఆంటీ ఎంతో రుచికరంగా ఎంతో అద్భుతంగా వంటలు వండితే అందరూ కిలోమీటర్ల మీద క్యూ కడుతున్నారంటయ్యా. అందుకని మనం కూడా అక్కడికి వెళ్ళి తిందాం. ఏమంటారు? ఏమండి కృష్ణరాజు గారు, మీరేమంటారు? తప్పకుండా వెళ్దాం సార్. వెళ్ళేటప్పుడు బాలయ్య బాబుని కూడా తీసుకెళ్దాం. ఏమంటావు బాలయ్య? మీరు ఏమంటే అది శిరసావహిస్తానని తెలుసు కదా నాన్నగారు. ఓకే, అందరం కలిసి వెళ్దాం కుమార్ ఆంటీ దగ్గరికి. కమాన్ రండి అన్న, రండి రండి. ఏం కావాలి మీకు? ఏం కావాలి? రండి రండి. మీకేం కావాలి? చికెన్ కావాలా, మటన్ కావాలా? రండి నాన్న ఎంత కన్న కొడుకులాగా పిలుస్తుందో. కృష్ణ గారు రండి. వస్తున్నాను. కుమారి ఆంటీ, మీరు ఎంతో అద్భుతంగా రుచిగా వండుతున్నారో తెలిసింది. ఇంతకీ ఈ లివర్ ఎంత? ఈ చికెన్ లివరు మీకైతే 10 lakhs. వెరీ కాస్ట్లీ ఫుడ్. ఎవరి కృష్ణ గారు విషయం కావాలి అడగండి. వంకాయ పప్పు ఉందా? ఉంది. వంకాయ పప్పు ఎంత? 1 lakh. 1 lakh వంకాయ పప్పు. 1 lakh వంకాయ పప్పు. 1 lakh వంకాయ పప్పు. కృష్ణరాజు గారు, చికెన్ లెగ్ ఉందా? చికెన్ లెగ్ ఉంది, లెగ్ పీస్ ఉంది. లెగ్ ఎంత కుమారంటే? లెగ్ 2 లివర్లు అయితే 2 lakhs. 2 లెగ్ పీస్లు అయితే 15 lakhs. జానకి
కత్తందుకోడానికి లెగ్గుని కండ కండాలుగా నరికి లెగ్గుని అటొక నోట్లో ఇటొక దవడ కింద పెట్టిన వేస్తాను. మరి దీనిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి కుమార్ ఆంటీ? అన్ని రాళ్ళు ఉన్నాయి. నేనన్నానా నేనన్నానా నీ నూరు నువ్వు నేనే నా నూరు నువ్వు నానే నాన్న దీనిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి కుమారి ఆంటీ? రక్తనాలు రాలుతున్నాయి. అందరికీ అయితే ఒక రేటు, మీరు సెలబ్రిటీలు కాబట్టి మీకు ఒక రేటు. ఎంతో చెప్పండి. ఈ లెవర్కి 2 లివర్లు వేసుకున్నా లేదు. 2 లివర్లు 2 lakhs. కుప్పస్వామి, గోపాలస్వామి, రామస్వామి వీళ్ళందరూ ఏ కర్రీ బయటకు వెళ్ళినా కానీ లివర్స్ 2 lakhs కాదు, నాకే 2 lakhs అంది. ఇప్పుడే థ్యాంక్ యూ అండి ఉంటాను. ఒకసారి కుమార్ అండి. ఈరోజు స్వతంత్ర టీవీ పుట్టినరోజే కాదు, మన లక్ష్మి గారు కూడా పుట్టినరోజు. ఈ పుట్టినరోజు 2 పుట్టినరోజులు కలిసిన సందర్భంగా ఒక మంచి కవిత చెప్పడానికి సంసిద్ధమయ్యారు లక్ష్మి గారు. ప్లీజ్ క్యారీ ఆన్ మేడం. గౌరవనీయులైన స్వతంత్ర ఛానల్ సంస్థాధిపతి శ్రీ కృష్ణప్రసాద్ గారు, పేరులోని కృష్ణ అనే నది వలె ఎన్నో ఆటుపోటులు ఎదురైనా ఆగక నిరంతరం ప్రవహించే స్వచ్ఛమైన నీరు లాంటి ఆలోచనలు, ఏలూరులో పుట్టి ఎన్నెన్నో అవరోధాలను ఎదిరించి ఏకదాటిగా ముందుకు సాగుతూ సాధారణ జర్నలిస్టుగా వారి ఆశల సౌధాన్ని మొదలెట్టి ఒక ఉద్యోగిగా వారెన్నో అనుభవాల సారాంశాలను తెలుసుకొని అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కష్టాలు ముల్లై వారిని వేధిస్తున్న క్షణాలలో ఆ దేవుడు వారిని పరీక్షిస్తున్నాడని అర్థం చేసుకొని వారి వలె స్వశక్తిని నమ్మిన వారికి హితవును బోధిస్తూ మంచి మాటలతో ఎదుటి వారిని ఆలోచింపజేయగల నైపుణ్యం వారికి మాత్రమే సొంతం అని చెప్పకనే తెలియజేశారు. సమస్యల సుడిగుండాలలో చిక్కుకున్న తర్వాత కలిగిన దుఃఖం, వారి హృదయాంతరంగాల్ని తాకిన మౌనం, ఎన్నో ఒడిదుడుకులున్నప్పటికీ వారెంచుకున్న ఆయుధం ధైర్యం, నిజాయితీ. వారిలో ఉన్న పట్టుదల, కృషి వారి యొక్క లక్ష్యం వైపు కొనసాగించెను వారి ప్రయాణం. పెద్దలు ఉంచిన ఆశలు తీర్చే మార్గం తెలుసుకొని సాగింది వారి పయనం. అందుకే చేరుకున్నారు వారి లక్ష్యం. ఎన్నో కష్టాలను సైతం మైమరచిపోయే చిరునవ్వు వెనుక ఉన్న వారి సహనం, వారిపై వారికున్న ఆత్మవిశ్వాసం చాలా మందికి కలిగించెను వారిపై నమ్మకం. సహనానికి మారుపేరుగా ఉన్న వారి సతీమణి అమృత గారి ప్రోత్సాహ బలం, సత్ప్రవర్తన కలిగిన ద్విరత్నాల వంటి సుపుత్రులు, వీరిరువురి ప్రేమలతో మమేకమైన వారి మనసు స్వచ్ఛమైన స్ఫటికం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనుకోవడం వారి యొక్క గొప్ప లక్షణం. గొప్పల కోసం డంబోక్తుల పలుకులు దరిచేరనివ్వని నిరాడంబరత్వం. తన సంస్థలో కొలువుల్లో ఉన్న వారందరి యొక్క కడుపు నింపే కమ్మని భోజన సదుపాయాల్ని కల్పించినందుకు మేమంతా కృతజ్ఞులం, ఇది సత్యం. వీటన్నింటినీ మించి అవసరంలో ఉన్న వారిని చేయూతనివ్వాలన్న వారి దృఢ సంకల్పం, నమ్మకమనే పునాది మీద నిర్మించారు వారు స్వతంత్ర ఛానల్ సంస్థానం. అందరికీ మార్గదర్శకంగా కావాలి వారి జీవితం. అందుకు సంస్థలోని ప్రతి ఒక్కరూ మనసారా కోరుకుంటున్నారు ఈ నిమిషం. జనగణమన గణతంత్రంలో జనమంత్రమి స్వతంత్ర. జనగణమన గణతంత్రంలో జనమంత్రమి స్వతంత్ర. నలుదిక్కుల కమ్మిన చీకటి చెరిపే తొలి పొద్దే స్వతంత్ర. జనపక్షం నిలిచి సరమై సంధించే ప్రశ్నే స్వతంత్ర. సామాన్యుడి స్వరమే నినదించిన గళమే స్వతంత్ర. జనగణమన గణతంత్రంలో జనమంత్రమే స్వతంత్ర. జనఘోషను వినలేని కనలేని నేతలకు దిక్సూచే స్వతంత్ర. జనజీవన సమభావన చూడని రాతలపై సమరం స్వతంత్ర. సుజలం సుఫలం ఎక్కడ సఫలం ప్రశ్నించే స్వరమే స్వతంత్ర. ప్రజల సంపద కాజేస్తే నిప్పుల ఉప్పెన రాజేసే సంకల్పం స్వతంత్ర.
శ్రమజీవుల స్వేదం పిడికిలెత్తిన చోట నినాదమై నిలిచే స్వతంత్ర జనగణమన గణతంత్రంలో జనమంత్రమి స్వతంత్ర పాలకులు పాలితులు ఒకటని సమైక్య గీతం స్వతంత్ర నవతకు బాటలు వేసి యువతకు చేయూతే స్వతంత్ర నవతకు బాటలు వేసే యువతకు చేయూతే స్వతంత్ర పేదలతో నడిచి కన్నీటిని తుడిచే సాధనమే స్వతంత్ర నిన్నటి రేపటి కలలకు వారధిగా నిలిచేదే స్వతంత్ర జనపక్షం జనక్షేమం పట్టని ప్రభుదకు అక్షర చురకే స్వతంత్ర జనక్షేమం పట్టని ప్రభుతకు అక్షర చురకే స్వతంత్ర